గత ప్రభుత్వం పవన్ చిన్న చూపు చూసినా కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ సివిల్ సప్లై హమాలీలో ఒక గొప్ప వేతనంతో మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తిస్తాడని అనుకున్నాం. ఇంతవరకు ఆ విధంగా కూడా జరగలేదు. మాకు గత 2 సంవత్సరాలకు ఒకసారి సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి 8 నెలలు కావస్తున్నా కానీ మా మీద హమాలీల మీద మొండి వైఖరి గవర్నమెంట్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా గవర్నమెంట్ మొండి వైఖరి చూపెడితే మాత్రం మేము ఎంత దూరమైనా పోరాటం చేయడానికైనా కానీ సివిల్ సప్లై గోదాంలో ఎగుమతి దిగుమతి చేయకుండా ప్రతి ఒక్క బస్తా నాపడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ మాకు క్వింటన్కు 35 రూపాయలు గవర్నమెంట్ కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. లేని ఎడల ఎంత దూరమైనా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరొకటి మాకు ఈఎస్ఐ కార్డు ఇంతవరకు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అన్నది. అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అన్నాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇస్తాడు అనుకున్నా కానీ అంతవరకు కూడా మాకు ముందుకు రావడం జరుగుతుంది. ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడ లేని సొంత గోదాములు ఎక్కడ లేవో అక్కడ కూడా సొంత గోదాములు కల్పించాలి. ఎక్కడ కూడా మహిళా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా సొంతంగా బాత్రూమ్లు కట్టియాలి. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ప్రతి ఒక్క దానికి మేము ముందుకు పోవడానికి జరుగుతుంది. ఇప్పటికి కూడా కమిషనర్ గారిని గవర్నమెంట్ అనేది దిగిరాని ఎడల ఎంత దూరమైన పోరాటం చేయడానికి గత ప్రభుత్వం కాదు గత 30-50 ఏళ్ళ కాచి మేము పోరాటం చేసుకుంటూనే ఉంటాం. ఎర్రజెండా ఏడుచి కింద ఇప్పటికి కూడా గవర్నమెంట్ దిగిరాని ఎడల మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు దిగి వచ్చి మాట్లాడుతున్నాం ఏమోలే లేని ఎడల ఎగుమతి దిగుమతి చేయకుండా సొంత గోదాములలో మేము ధర్నా కూర్చోవడం జరుగుతుంది. సార్ మేము ఇప్పుడు 600 కాడికి వెళ్ళి మేము జీతం చేసినాం. 11 సంవత్సరాలు నడుస్తున్నాయి మాకు. నడిస్తే ఒకసారి 1500 చేసారు, ఒకసారి 2000 చేసిండ్రు, ఒకసారి 3000 చేసిండ్రు, ఇప్పుడు 6000 చేసిండ్రు. 6000 చేస్తే మేము పోనీకి రానికి మాకు బస్సుల కిరాయిలకి రోజు 40 రూపాయలు అవుతాయి. మా పిల్లలకు మేము ఏం పెట్టుకోవాలి? మా పిల్లలకు మేము ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు మీకు జనవరిలోనే పెంచాలి కదా, మరి ఇప్పటి వరకు పెంచలేదు. ఇప్పుడు 5 సార్లు 5-6 సార్లు ఇప్పుడు వచ్చినాము. ఆఫీస్ చూస్తున్నాం, పోతున్నాము అంతే. మేము ఎక్కడికి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాం. మేము నిజామాబాద్ అవతలకి వెళ్ళి వచ్చినాం. మేము రానియట్లేదంట చాలా మంది. రానియకొచ్చారు కదా, రానియంది ఇప్పుడు ఎట్లా? ఒక్క గోదాంకి ఒక్క మనిషి, ఒక్క గోదాంకి ఒక మనిషి నుంచారు. 2 ముగ్గురా లేదా అంటే లేదు. వీడికి అంత దూరం గోదాం ఉంటది. ఆ గోదాం నుకాల, లారీలు నుకాల, చేసుడు వల్ల మరి వాళ్ళనే మరి ఎక్కడ మాట్లాడట్లేదు. మంత్రులు ఎవరన్నా మాట్లాడారు? మంత్రులతో మాట్లాడినాం అందరికి. ఇప్పుడు మా సార్ కూడా ఉన్నాడు కదా, ఈ లోపల ఉన్నాడు కదా, వాళ్ళ సారు చేస్తామంటున్నారు. చేస్తామంటే వస్తున్నాము, అయింది ఇంకా ఇది వరకు రాలే. చేస్తున్నారు, ఇంక ఇది వరకు చేయలేదు కదా. చేయకనే కదా ఉపాసం తాపసం చచ్చి ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వస్తున్నాం. ఇప్పుడు మాకు జీతం పెరగాల కదా, మాకు జీతం పెరగాల. ఒక 25 కిలోల బియ్యం ఇవ్వాలా. బియ్యం కూడా 25 కిలోల బియ్యం కూడా ఇస్తలేరు. పని చేస్తున్నాం, ఇంటికడికి అన్నం కట్టి కట్టుకుంటున్నాం, పని చేస్తున్నాం, తింటున్నాం, పోతున్నాం. ఎట్లా మేము జీతం పెంచాలి కదా? మాకు జీతం పెంచేది ఎట్లుంటది? జీతం పెంచాలి కదా. మేము చెప్తున్నా, నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళొచ్చి నేను ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు.